చెట్లకి ఇవ్వడమే తెలుసు, అలాగే గోపికి అంటే ఆ స్థాయి ఇవ్వడమే తెలుసు వాళ్ళకి, ఇంకోటి తెలియదు వాళ్ళకి. సరే కృష్ణుడు పరీక్ష పెట్ట తలనొప్పి ఇంకా అదంతా తెలిసాడు. గోపికలు ఏం చేశారు, ఎవరు నాకు అది వద్దయ్యా కృష్ణుడు తలనొప్పి తగ్గ తీసుకోవాలని పాదదువులు. ఇప్పుడు ఏమంటే ఇవ్వడమే. తల్లి బిడ్డల మీద ఉండేది కూడా అనురాగ భక్తి. అంటే ఏమిటి, తల్లికి ఇవ్వడమే. వాళ్ళు పెట్టిన పెట్టడం క్షేమం తెచ్చారు. అనురాగ భక్తి అంటే ఏమి కోరది, రాగభక్తి అనురాగ భక్తి. బట్ అనాది అవ్యాజ భక్తి. తల్లి కూడా కొంత వాంఛిస్తుంది, వర్ణాలు ఏం వాదించారు, అవ్యాజ ఏ కారణం లేకుండా మనం ప్రేమిస్తాం. ఆయన ప్రేమించి తప్ప కూడా తెలియదండి. అనాథని భక్తుడు ఆయన ఉన్నాడు, నా కొడుకు ఉద్యోగం వెనకాల పడతా ఉన్నాడు. ఉద్యోగం ఇచ్చింది చాలామంది సుమేష్ అని అని అంటాను. నా కొడుకు అనుకోదాల్సి నేను ఇప్పించలేదయ్యా అది నా అని అంటే ఆయన ఏం చేశాడంటే తిట్టడం ఏం చేశాడు, ఏది వెనకాల. బట్ అన్నారు ఆయన ఎట్లా ఉన్నా అడిగేవాడు, బాగానే ఉన్నాడు అన్నాడు. ఆయన తదనంతరం ఆయన 2 కళ్ళు పోయాడు. ఆయన ఉన్నంతకాలం కాపాడాడు, కామెంట్ చేసినా సరే. తర్వాత భక్తులు కలిసి నువ్వు హరనాథ్ నామం చేయమని చేసి అప్పుడు కళ్ళు వచ్చింది. హరనాథ్ అపకారం చేసిన ఉపకారం చేసే శక్తి అండి. ప్రేమ గిల్లితే ప్రేమ తప్ప ఇంకేమిటి రాదు. అంతటి యాక్చువల్గా ఏంటంటే సాధు నిందించకూడదండి. మనకు అసలు సాధు నిందిస్తే మహాప్రమాదం ఏంటంటే 2 ఉంటాయి. నీకు ఇష్టమది అది వదిలే, సాధు నింద చేయబాకు. చేస్తే ఏమవుతుంది ప్రమాదం అని చెప్పింది ఏంటంటే, వాళ్ళ దగ్గర అంటే ఎక్కువ నామం చేస్తుంటారు కదా, మనం ఈ నెగిటివ్ పంపితే పాజిటివ్ తిరిగి వచ్చి 2 పని చేస్తాం. 1/10 పవర్ తిరిగి వచ్చి 2 పని చేస్తాం. ఒకటి కృష్ణ భక్తి ఉంటే నాశనం అయిపోతుంది, లేకపోతే అన్ని కష్టాలు నష్టాలు రోగాలు దృష్టిలో వస్తాయి. భక్తి అంతవరకు కాపాడుతుంది. అందువల్ల సాధు నింద చేయవద్దు, పరంద చేయవద్దు రాశాడు 2లో లెటర్ 50 చదవండి. ఈ నింద చేసేవాళ్ళు కృష్ణుడి యొక్క పరివారం స్థానం లేదని రాశారు. అందువల్ల మనం ఇప్పుడు నింద చేయకూడదు, పాజిటివ్గా ఉండాలి మనం. సరే.